బీన్స్ అంటారు, సోయా అంటారు, రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ సీజనల్గా దొరుకుతూ ఉంటాయి కదా. ఎండువైతే అలా ఉండదు అనిపిస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకుని ఈజీగా తయారు చేసుకునే కర్రీ ఇప్పుడు మీకు రెసిపీ షేర్ చేస్తాను. ఇది ఎండు దొరికినప్పుడు మాత్రం మనం తెచ్చుకొని నిలవ పెట్టుకుని ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవైతే ఇలా తెల్లగింజలు, ఇలాగా సోయా బీన్స్ అంటారు, తర్వాత అలసందలు అంటారు. ఇలా ఇందులోనే కొన్ని పెద్దవి చిన్నవి అలా ఉంటాయి కదా. దీన్ని నానబెట్టుకుని మనం రాత్రంతా నానబెట్టుకుని పొద్దున్నైతే ఇలా ఉడకపెట్టుకుని దీని కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మనం మసాలా కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే దీంతో వడలు వేసుకోవచ్చు, స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు అన్నీనండి. ఇప్పుడైతే నేను రాత్రి అంతా నానబెట్టేసుకొని ఉంచుకున్నాక నాకు ఇప్పుడైతే ఒక 2-3 విజిల్స్ వచ్చాక ఇది ఉడికిపోయింది. దీన్ని ఎలా తాలింపు వేసుకోవాలి, దీన్ని ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా మూకుడు పెట్టుకున్నానండి. పొయ్యి అది వెలిగించుకుని మూకుడు పెట్టుకుని